నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అందరూ ఊహించిందే జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి భారతిరెడ్డి గారు రాబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత? ఆవిడ గనక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని. నమస్కారం సార్. నమస్కారం. సార్, ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. భారతి గారు రాజకీయాల్లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆవిడ ముఖ్య నేతలతో మాటామంతి జరుపుతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతుందంటారు? నిజంగానే ఆవిడ రాజకీయాల్లోకి వస్తే ఎఫెక్టివ్గా ఉండబోతుందంటారా? ఇంకా వైసీపీ ఇంకా స్పీడ్ అందుకోబోతుందంటారా? అసలు ఏం జరగబోతుంది? అంటే ఇవాళ భారతి గారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తే వైసీపీ మరింత క్రియాశీలకంగా మారుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రియాశీలకం కాకుండా పోయినట్టే కదా. మనకి ఒక సామెత చెప్తారు, రాజుగారి పెద్ద భార్య పతివ్రత అంటే చిన్న భార్య కాదనే అర్థం కదా. కాబట్టి ఇక్కడ మరి భారతి గారు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడం ద్వారా తన పార్టీ నాయకులతో గతానికి భిన్నంగా తానే ప్రత్యక్షంగా సంప్రదింపులు జరపడం ద్వారా ఏ విధమైన సంకేతం పంపించాలనుకుంటున్నారు అంటే, మా ఆయన రాజకీయ క్రియాశీలకంగా లేడు కాబట్టి నేను క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటున్నానని చెప్తారా? ఇక్కడ గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన సందర్భంలో భువనేశ్వర్ గారు కూడా బయటకు వచ్చారు. ఏ సందర్భంలో వచ్చారు? పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. అప్పుడు భువనేశ్వర్ గారు కాంటిపట్టు సిచ్యువేషన్ లో బయటకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు సంబంధించిన కార్యకలాపాల్లోనే పాల్గొన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ కు సంబంధించి కానీ లేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ లోనే ఆమె ఇన్వాల్వ్ అవుతున్నారు. అంతేగాని ప్రతిరోజు పార్టీ నాయకులతోటి క్రియాశీలకమైన చర్చల్లో ఆమె పాల్గొనాల. సమయం సందర్భం వచ్చినప్పుడు స్పందించాల్సిన కుటుంబ సభ్యురాలుగా స్పందించారు, అంతవరకే. కానీ ఇక్కడ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క క్రియాశీలకంగా ఉన్నారు, పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు, ఈ రోజుకి శాసనసభ్యుడిగా ఉన్నారు. అయినా సరే ఆయన ఆబ్సెన్స్ లో ఆమె నాయకులతోటి చర్చలు జరుపుతూ ఉన్నారు, నాయకులతోటి ఫోన్లలో మాట్లాడి ఏం జరుగుతున్నాయి ఏంటి అని చెప్పని ఆమె విచారిస్తా ఉన్నారు అని అంటే ఏ విధమైన సంకేతం పంపించదలుచుకుంది మొట్టమొదటి క్యాడర్లోకి? రేపు రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పని ముందుగానే సంకేతాలు ఇవ్వదలుచుకుందా? ఆ సమస్య ఆ సందర్భం ముంచుకొచ్చిన రోజు ఎటు తప్పదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఇటువంటి సమస్య ఆయన కళ్ళ ముందుకు వచ్చి ఆయన జైలు పాలైన రోజు, ఆ రోజు తల్లి చెల్లి ఆయన పార్టీకి సంబంధించిన భారం మొత్తాన్ని భుజస్కంధాల మీద తీసుకొని మోశారు. ఇవాళ భారతి గారు క్రమక్రమంగా తల్లిని చెల్లిని జగన్మోహన్ రెడ్డి గారి జీవితం నుంచి దూరం చేయడంలో సక్సెస్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారే చెల్లెల విషయంలో రూత్లెస్ గా వ్యవహరించినట్టుగా చలామణి అయినా కూడా అంతిమంగా బ్యాక్ ఎండ్ లో భారతి గారి ప్రమేయంతో కుటుంబ సంబంధాలు దెబ్బతిన్నట్టుగా మనం వింటూ ఉన్నాం. డాక్టర్ సునీత గారు కూడా పదే ఇదే అంశాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కుంభకోణం విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయనకి జైలు ప్రాప్తిరస్తు అనేది నికరం చేసేసామె ముందుగానే ఇవాళ పార్టీ శ్రేణులతో మమేకం అవుతున్న సంకేతం పంపించలేదా? వాళ్ళ శ్రేణులు డిమోరలైజ్ అవ్వరా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఈ కేసులో ఏం లేదు, ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు, సాక్ష్యాలు లేవు. ఎందుకంటే ఈ మధ్య మనం కేటీఆర్ గారి స్టేట్మెంట్ విన్నాం, ఫార్ములా ఈ కేసు లొట్ట పీసు కేసు అని చెప్పని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా లిక్కర్ కేసుని అదొక లొట్ట పీసు కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ భారత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నా కూడా సైమల్టేనియస్ గా నేను కూడా క్రియాశీలకంగా ఉండదలుచుకున్నానని చెప్పదలుచుకుంటే అదొక అంశం. అప్పుడు అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించాలి, పార్టీ అధ్యక్షుడిగా ఇక నుంచి నాతో పాటుగా భారత్ కూడా క్రియాశీలకంగా ఉంటది అని చెప్పని ఆయన చెప్పాలి. కానీ ఇక్కడ ఆమె చొరవ చూపించే నాయకులతో మాట్లాడుతూ ఆమె ఓ మాజీ అధికారి ద్వారా ఫోన్లు చేయించి నాయకులతోటి సంభాషిస్తూ అంటే ఏంటి? ఇంకా ఈ మధ్యకాలంలో ఒక స్టేట్మెంట్ చూసాం కదా మనం, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన పార్టీకి ఏం డోకా లేదు, అవసరమైతే బాధ్యత నేను తీసుకుంటాను సజ్జల రామకృష్ణారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం. అంటే ఇక్కడ గోతికాడ నక్కల్లాగా కాచు కూర్చొని ఉన్నారు. ఎప్పుడు ఈయన జైలుకి వెళ్తాడా, ఎప్పుడు ఆ స్థానాన్ని కైవసం చేసుకుందామా అని చెప్పని ఓ పక్క సజ్జల రామకృష్ణారెడ్డి, ఓ పక్క అరే మా సంస్థల్లో పనిచేసి వచ్చినడివి, మేము సలహాదారుడిగా అవకాశం కల్పించబడ్డాడివి, నువ్వు నేను రెస్క్యూకి వస్తానని చెప్పడం ఏంటి? మొన్న వేటువే కన్వెన్షన్ లో కూడా ఆ రోజు కూడా అమరావతి గురించి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మందలించినట్టుగా వార్తలు విన్నాం. పార్టీ అధ్యక్షుడు నేనా నువ్వా, నా ఆబ్సెన్స్ లో నువ్వెలా నీ నిర్ణయాన్ని వెలువరిస్తావు అని చెప్పని. అలాగే ఇప్పుడు మొత్తానికి అక్కడ కొంత పెట్టపోరు ఆ రొట్టె కోసం బిగినట్టుగా అర్థమవుతా ఉంది. అంతిమంగా ఈ పోరులో సజ్జల రామకృష్ణారెడ్డి భారతి గారు అనేది ప్రజలకి శ్రేణులకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ INPR కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి
అతను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సాక్షి సంస్థలకు 100 కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టాడని చెప్పని విచారం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి సంస్థల భారతి గారి అంటే కట్టబెట్టిన ఈ అధికారిదే నేరమా? కట్టబెడుతుంటూ చూస్తూ ఊరుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, ఈయన ఇస్తుంటే పుచ్చుకున్న భారతి గారికి సంబంధం లేదా? ఖచ్చితంగా ఆ కేసు విచారణ మూలాల్లోకి వెళ్తే ఆ సొమ్ము తిన్నందుకు 100 కోట్ల రూపాయలు దిగమింగినందుకు తన భర్త అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనాలకు తనకు చేకూర్చుకున్నందుకు భారతి గారు కూడా లైబుల్ అయ్యే తీరతారు. 100% ఆ కేసులో ఆమె కూడా అక్యూజ్డ్ అయ్యే తీరుద్ది. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇవాళ సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుని పునర్విచారణ కోసం అప్రోచ్ అవ్వమని చెప్పని డాక్టర్ సునీత గారికి ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చున్న నేపథ్యంలో డాక్టర్ సునీత గారు మిమ్మల్ని అప్రోచ్ అయితే 8 వారాల్లోగా కేసు మెరిట్స్ ప్రాతిపదిక మీద ఆ కేసు మళ్ళీ పునర్విచారణ చేయాలా వద్దనేది మీ నిర్ణయం తీసుకోండి అని చెప్పని ట్రయల్ కోర్టు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రేపటి రోజున ఆ కేసు విచారణలో కూడా భారతి గారి ప్రమేయం నిర్ధారణ కావడానికి ఆస్కారం ఉంది. కారణం ఏంటి అంటే తెల్లవారుజామున 3 గంటలకే అవినాష్ రెడ్డి ద్వారా భారతి గారి పిఏ ద్వారా భారతి గారికి సమాచారం చేరవేసినట్టుగా నిర్ధారణ అయింది. అజయ్ కలం రెడ్డిని, ఉమ్మారెడ్డి వెంకటేశ్వరుని, దువ్వూరి కృష్ణని సిబిఐ విచారించిన తర్వాత తెల్లవారుజామునే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వాళ్ళకి ఆ సమాచారం అందినట్టుగా నిర్ధారణ అయ్యింది. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారే జైలుకి వెళ్తాడు, భారతి గారు ఏదో ఆమె కడిగిన ముత్యంలాగా పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకుంటుంది అని అంటే 5 సంవత్సరాల పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు పాల్పడ్డ అవినీతి, ఆ అవినీతిలో అధికార దుర్వినియోగంలో నాటి నుంచి నేటి దాకా తమ కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియా సంస్థను అడ్డుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు, వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉన్నారు, అసత్య కథనాలతోటి దాన్ని సత్యంగా మలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మసిబూసి మారేడికాయ చేస్తూ వచ్చారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఎలివేషన్ ఇస్తూ వచ్చారు. కానీ దీనికోసం అంతిమంగా 2,60,000 మంది వాలంటీర్లతోటి ప్రభుత్వ డబ్బుతోటి సాక్షి పత్రికను కొనుగోలు చేయించారు. వందలాది కోట్ల రూపాయల ప్రజల డబ్బు యాడ్ రెవెన్యూ రూపంలో సాక్షి కట్టబెట్టారు. ఈ ఆరోపణలన్నిటి నేపథ్యంలో రేపు ఖచ్చితంగా ఈ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డందుకు, అవినీతికి పాల్పడ్డందుకు లబ్ధిదారుగా భారతి గారు కూడా కేసులు ఎదుర్కోవటం ఖాయం. మరి అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనక రాముడు వెనక నడిచిన సీతలాగా వనవాసానికి నడిచినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏ జైలుకి వెళ్తే ఆ జైలుకి భారతి గారు కూడా వెళ్లాల్సిన పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి ఆయన ఆబ్జెన్స్లో ఈమెదో పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టబోతుంది, ఈమెదో మిస్టర్ క్లీన్ అని చెప్పని ఇమేజ్ ఇచ్చే ప్రయత్నం చేసినా ఆ కుటుంబ సభ్యురాలే, ఆ కుటుంబంలో లబ్ధిదారే, ఆయన అవినీతిలో ఆమె కూడా భాగస్వామే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావడం జరిగితే ఆ తర్వాత ఎన్నాళ్ళలో పట్టదు భారతి గారు అరెస్ట్ కావడానికి. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.